జై శ్రీరామ్ అండి. అందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. ఆంజనేయ స్వామి వారు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే దశమి రోజు పూర్వాభాద్ర నక్షత్రంలో మందవాసరే అంటే శనివారం నాడు జన్మించారు. అలా ఆంజనేయ స్వామి అలా జన్మించిన స్వామికి మంగళము అని ఈ శ్లోకానికి తాత్పర్యము. మరి ఆంజనేయ స్వామి వారి జయంతిని వివిధ ప్రాంతాల్లో వివిధ రకంగా అంటే కొన్ని పర్వదినాలని కూడా చైత్ర పూర్ణిమని ఇలా వేరు విశేషమైన తిథుల్ని కూడా కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతి అని జరుపుకుంటారు. కానీ ఏది ఎలా ఉన్నప్పటికీ దేశం మొత్తం కూడా అసలు హనుమత్ జయంతి మనకి పురాణాల ప్రకారం కూడా వైశాఖ మాసంలో వచ్చే దశమి రోజు. అలాంటి పరమ పవిత్రమైన పుణ్యతిథి మనకి వచ్చేసింది. వైశాఖ మాసంలో దశమి రోజు. అలాంటి ఈ రోజును మనం ఎంతో కూడా స్వామివారి సేవలో వినియోగించుకున్నాము. ఆంజనేయ స్వామి అనగానే అటు శైవులు కావచ్చు ఇటు వైష్ణవులు కావచ్చు అందరూ కూడా ఆంజనేయ స్వామి వారు అనేసరికి మేమందరం ఒక్కటే అన్నట్టు కలిసిపోతారు. అందరికీ కూడా ఇష్టమైన స్వామి ఆంజనేయ స్వామి. అలాంటి ఆంజనేయ స్వామి జయంతి వేడుక మనం ఎంతో కూడా గొప్పగా జరుపుకోవాలి. ఇంకా ఆంజనేయ స్వామి వారు ఏంటంటే మనం పుట్టినరోజు జరుపుకుంటున్నాం, హనుమాన్ చాలీస పారాయణ చేయాలి, హనుమకు పూజలు చేయాలి. లేదు కళ్యాణం చేస్తున్నాం మన ఇంట్లో, ముందు హనుమకు చేయాలి హనుమాన్ చాలీసాలు, హనుమాన్ పూజలు. లేదు గృహప్రవేశం చేసుకుంటున్నాం, హనుమ పూజించాలి, హనుమాన్ చాలీస. ఇలా ఆంజనేయ స్వామి వారు అనగానే ముందు ఆయనకి ఏదైనా జరిపించడానికే చూస్తామంటే ఆయన వల్ల విజయము, అలాగే దీర్ఘాయువు, సర్వరోగాలు హరించిపోతాయి. ఇంకా భూత ప్రేత పిశాచాలన్నీ కూడా ఉంటే తొలగిపోతాయి. ఇంకా ఎవరైనా చేతబడులు అవన్నీ అంటారు కదా, క్షుద్ర శక్తులయ్యే ప్రయోగం, అవన్నీ కూడా హనుమ అంటే ఎంతో దూరం తొలగిపోతాయి. ఇంకా చిన్నపిల్లలకైతే మరీ ముఖ్యంగా వాళ్ళు చిన్న విషయాలకే భయపడుతుంటారు కదా, అలాంటి వారిని రేపు హనుమత్ జయంతి కారణంగా గుడికి తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి వారిని దర్శింపచేసి అక్కడ ఉన్న సింధూరం ఉంటుంది కదా ఆ పిల్లలకి పెట్టేసి వాళ్ళకి ఎంతో ధైర్యం ఇవ్వండి. అప్పుడు వాళ్ళకున్న ఏమైనా చిన్న చికాకులు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇంకా పెద్దవాళ్ళు కూడా ఏమైనా మానసిక రుగ్మతులు ఉన్నా లేదు ఇంకేదైనా రోగాలతో పీడింపబడుతున్నా ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి దర్శన భాగ్యం చేతే తొలగింపబడతాయి. ఆంజనేయ స్వామి వారికి పూజించటం వల్ల సకల శుభాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాంటి స్వామిని ఈ హనుమత్ జయంతి రోజున మనం అందరం కూడా ఎంతో మనస్ఫూర్తిగా వేడుకొని ఈ హనుమత్ జయంతిని ఘనంగా జరుపుకుందాము. రామార్పణ. జై శ్రీరామ్. జై జై హనుమాన్.